నిశితంగా పరిశీలిస్తూ ఉన్నాం. ఓర్చుకొని కూడా భరించి కూడా మరి దాన్ని అలా చూస్తూ ఉన్నాం. కానీ రాను 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 మితిమీరిపోయినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మరి ఏదైతే వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అన్నారో దానికి ధీటుగా డిజిటల్ బుక్ను పెట్టాల్సిన పరిస్థితులు అనివార్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏర్పడినాయి. కేవలం ఎవరైతే అక్రమాలు చేస్తారో, అన్యాయాలు చేస్తారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు కేసులు పెడతారో, లేదంటే హింసిస్తారో, లేదైతే ఎవరైతే ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారో, ఎవరైతే ఈరోజు మరి రాష్ట్రాన్ని మరి కుక్కలు జింపిన విస్తరలాగా చేసి వీళ్ళు దోచుకు తింటున్నారో వాళ్ళందరి పేర్లు కూడా ఖచ్చితంగా డిజిటల్ బుక్ లో వస్తాయి. వాళ్ళ మీద ఖచ్చితంగా 100% ఆల్రెడీ వచ్చేసినాయి. పేర్లు రాయడం కూడా జరుగుతూ ఉంది. వాటిలో ఎంటర్ అయిన పేర్లు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా మళ్ళీ 29లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 100% అవుతారు. ఖచ్చితంగా వీళ్ళందరినీ సప్త సముద్రాలు అవుతున్నా కూడా తీసుకొచ్చేసి చట్టం ముందు నిలబెట్టేందుకు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈ యొక్క డిజిటల్ బుక్ అనేటువంటి ప్రవేశపెట్టింది అనేటువంటి చెప్పారు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.